సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అత్తయ్యకి మధుమేహం, అదేనండి షుగర్. ఎందుకో తెలుసా, మనం మన ఒక్కరి జీవితాల్లోని టెన్షన్స్ నే తట్టుకోలేకపోతున్నాం. మరి మా అత్తయ్య 10 టీవీ సీరియల్స్ లోని కుటుంబ కలహాల్ని, కుట్రలు, కుతంత్రాల్ని చూసి రోజు అల్లకల్లోలం అయిపోతూ ఉంది. ఏవైనా మంచి సలహాలు చెప్పి ఆ కుటుంబాల్ని సరిదిద్దాలనుకున్నాను. ఆమె చేతిలో లేదు పాపం. ఆ సీరియళ్ల డైరెక్టర్లదే ఏం చేయాలన్నా చెయ్యాలి. దాంతో బీపీ టెన్షన్ తెచ్చేసుకుని చివరికి అది మధుమేహంగా పరిణమించిందట. ఇక మా అత్త కూతురు పసర్లు అవి ముఖానికి పూసుకొని సౌందర్యాన్ని పెంచుకోవాలి అనుకుంది. కానీ ముఖం నిండా మచ్చలు వచ్చేసాయట. వాళ్ళిద్దరికీ డాక్టర్ గారు ఏం సలహా ఇచ్చారో ఈ కార్యక్రమం తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. సకలు ఈనాటి మన షాపింగ్ సరిగమలలో మనం వచ్చేసాం సోమాజిగూడలో ఉన్న శ్రీశ్యామ్ జ్యువెలర్స్ అమృత మాల్ కి. ఈ రోజు మనం బీచ్ సెట్స్ చూడబోతున్నాం. సో అందులో లేటెస్ట్ కలెక్షన్స్ ని పరిచయం చేయడానికి మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందామా? హలో ప్రశాంత్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మన సకలకు బీచ్ సెట్స్ పరిచయం చేస్తానన్నారు కదా? అవునండి, బీచ్ సెట్స్ అంటే ఇవి బీట్స్ కాదండి. యాక్చువల్ గా ఇందులో మేము సెమీ ప్రెషర్ స్టోన్స్ యూజ్ చేసాము. ఫస్ట్ ఒకటి వెరైటీ స్టోన్స్ అండి. జనరల్ గా వీటిని బీట్ సెట్స్ అంటారు, కానీ బీట్స్ ఉండవు. ఇది నేచురల్ సెమీ ప్రెషర్ స్టోన్స్ వాడతాం అన్నమాట. నేచురల్ స్టోన్స్, బీట్స్ ఏమి ఉండదు, హెవీ వెయిట్ ఉంటది. జనరల్ గా ప్యూర్ గోల్డ్ లో వాడే స్టోన్స్ వాడతాం అన్నమాట. ఇది ఒకటి ఫస్ట్ వెరైటీ చూడండి. ఇది ఇందులో బ్లాక్ స్టోన్స్, ఇది బ్లాక్ ఆనెక్స్ స్టోన్ అంటారు దీన్ని. అవునండి. ఇప్పుడు ఈ స్టోన్స్ ని వెరైటీగా డిఫరెంట్ గా ఫ్యాన్సీలా లుక్ వేయడానికి, ఇప్పుడు మెయిన్ జనరల్ గా అందరి దగ్గర ప్లెయిన్ బీట్ చైన్స్ అనేవి ఉంటాయండి. వాటిని ఏ విధంగా వేయాలి, గ్రాండ్ ఎలా ఉండాలి, దాన్ని కస్టమైజ్ చేస్తాం అన్నమాట. మీరు ఓన్లీ బీట్స్ తీసుకొచ్చి ఇవన్నీ మా దగ్గర వెరైటీగా ఉంటాయండి. డిఫరెంట్ మోడల్స్ మీరు దీన్ని మీకు నచ్చిన విధంగా కూడా చేసిస్తాము. ఈ వెరైటీ చూడండి. ఇందులో మేము ఫస్ట్ కింద ఒకటి జుంకా వేసామండి. ఫ్యాన్సీగా జుంకాకి కింద ఒకటి డ్రాప్ హ్యాంగ్ అవుతుంది. ట్రయాంగిల్ కోన్ షేప్ లో ఒకటి బ్లాక్ ఎనామిల్ వర్క్, మొత్తం అది ఎనామిల్ వర్క్ డ్రాప్ హ్యాంగ్ చేసాము. దాని మీద కూడా చిన్న డిజైన్స్ వచ్చాయి, డాటెడ్ లైన్స్ తో ఇంకా డిజైన్ కూడా వచ్చింది. అవునండి. దీనికి ఇంకో వెరైటీ ఇక్కడ బాల్స్, వేరే డిఫరెంట్ వెరైటీ బాల్ వేసాము. చాలా బాగుందండి. అండ్ టోటల్ మనకి ఇది హానిక్ స్టోన్ అన్నారు కదా, సో ఇక్కడ కోన్ షేప్ లాగా వచ్చింది. సో సేమ్ పెండెంట్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఈ బాల్స్ కూడా సేమ్ దీని మెటీరియల్ తోనే చేసింది. అండ్ సేమ్ ఇదైతే ఎలా ఫాలో అయ్యామో సేమ్ మనం సింపుల్ గా చేసాం. అండ్ దీన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసాం. సేమ్ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్స్ మ్యాచ్ చేయాలి. పెండెంట్ అంటే మీకు లాకెట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఇయర్ రింగ్స్ లో వాడే జుంకానే పెండెంట్ లాగా క్రియేట్ చేసాం. జుంకానే పెండెంట్ లాగా క్రియేట్ చేసాం. చాలా బాగుందండి. ఇప్పుడు చూడండి, జనరల్ గా మీరు రెడ్ గ్రీన్స్ ఎక్కువ చూస్తుంటారు. రెడ్ గ్రీన్ కాకుండా ఇప్పుడు పర్పల్ సారీస్ ఏదైనా ఉందనుకోండి, మీ దగ్గర పర్పల్ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ ఏదైనా ఉంది, వాటికి మ్యాచింగ్ గా దీనికి ఒక పెద్ద పెండెంట్ వేసాము. ఇవన్నీ సీజెడ్ స్టోన్స్ పెండెంట్స్. ఇది ఇందులో మొత్తం ఏంటండి మెటీరియల్? ఇవంతా సీజెడ్ స్టోన్స్ అండి. కాపర్ పైన గోల్డ్ పాలిష్ చేసాము. మొత్తం సెట్టింగ్ స్టోన్స్, డైమండ్ సెట్టింగ్ గోల్డ్ ఎలా చేస్తారో అలా సెట్టింగ్ చేసాము. దీనికి బీడ్స్ చూడండి వెరైటీగా చేసాము. ఇప్పుడు జనరల్ గా ఈ రేర్ కలర్స్ అంటే డల్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ అంటే డల్ అయిపోతూ ఉంటాయి. దానికి హైలైట్ చేయడానికి మధ్యలో ఒకటి గోల్డ్ బాల్ వేసాము. సో దీన్ని మరింత హైలైట్ చేయడానికి మనం గోల్డ్ బాల్స్ లాగా వేసాం. ఇది 3500 రూపీస్ తో మీకు కంప్లీట్ సెట్ వస్తుంది. 3500. అవునండి, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ మనం అన్ని హానిక్ స్టోన్స్ యూజ్ చేసి చాలా మంచిగా దాని డిజైన్ కూడా చేసాం కదా, సో రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. చాలా బాగుందండి. మరి నెక్స్ట్ వెరైటీ చూపిస్తారా? నెక్స్ట్ ఇది చూడండి. ఇవి క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేసామండి. ఇవి స్టోన్స్ కాకుండా క్రిస్టల్స్ తో చేసాము. చిన్న సైజ్ క్రిస్టల్స్ ఇవి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లాకెట్ కింద కాకుండా సైడ్ లో బాగా వేస్తున్నారండి. అదే ట్రెండ్ గా ఫాలో అయ్యి మేము కూడా ఇందులో క్రిస్టల్స్ కలర్ కూడా డిఫరెంట్ కలర్, రేర్ కలర్ యూజ్ చేస్తాం. వైలెట్ కలర్ మ్యాచింగ్. అంటే వైలెట్ అంటే కొంతమంది డార్క్ వైలెట్ కావాలని, కొంతమంది లైట్ వైలెట్ కావాలనుకుంటున్నారు. సో లైట్ కలర్ వైలెట్ అయినా సరే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు పర్టికులర్ గా సారీస్ కి, ఫ్యాన్సీ సారీస్ వైలెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఏదైనా సారీస్ మీద వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఇది ఇందులో పెద్ద పెండెంట్, మొత్తం సీజెడ్ పెండెంట్స్ వేసామండి మధ్యలో. కింద దీనికి ఖాళీగా వదిలేకుండా ఇక్కడ మొత్తం మ్యాచింగ్ పర్ల్స్ యాడ్ చేసాము. వైట్ పర్ల్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా అలానే చేసామండి. పైన అంతా సీజెడ్ వైట్ స్టోన్స్ పెట్టాము, కింద వైలెట్ కలర్ మ్యాచింగ్ డ్రాప్ హ్యాంగ్ చేసాం. చాలా బాగుందండి. అండ్ ఇక్కడ అంతా క్రిస్టల్స్ అన్నారు కదా మీరు, చాలా బాగుందండి. అండ్ యాక్చువల్లీ పెండెంట్ మామూలుగా మనం చూసింది ఇక్కడ వస్తుంది, కానీ ఇది ఫ్యాన్సీ జ్యువెలరీకి బాగుంటుంది అంటున్నారు కాబట్టి సో చాలా డిఫరెంట్ గా ఇక్కడ మనం యాడ్ చేసాం. స్పెషల్లీ మీరు నైట్ ఫంక్షన్ కి ఇక్కడ వెళ్తే క్రిస్టల్స్ గ్లో చాలా బాగుంది. అండ్ మీరు చెప్పారు కదా ఫ్యాన్సీ సారీస్ మీద ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ లైట్ కలర్ కూడా కాబట్టి బాగా లుక్ వస్తుంది నైట్ సారీస్ మీద. చాలా బాగుందండి.
ఇక్కడ కూడా మనము మొత్తం వర్క్ కూడా చాలా అద్భుతంగా చేసాం. సో ఇది మరింత హైలైట్ చేయడం కోసం మనం ఇక్కడ ఇవి యాడ్ చేసాం అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. దీనికి తగ్గట్టుగానే కలర్ మ్యాచింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, చాలా బాగుందండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి. ఇప్పటి వరకు మీరు సింగిల్ లాకెట్ తో చూసారు, సైడ్ బ్రోచ్ ఒకటే పెట్టాము, దీనికి రెండు వైపులా గ్రాండ్ గా పెట్టామండి. ఇంకా ఇందులో కూడా మల్టీ కలర్ యూజ్ చేసాము. బీడ్స్ ఇక్కడ పెద్ద బీడ్స్, మధ్యలో చిన్న బీడ్స్, ఇంకా యాంటిక్ పాలిష్ తో చేసాము. ఇది అన్కట్ డైమండ్ బ్రోచెస్ యూజ్ చేసాము. దీనికి తగ్గట్టుగా హ్యాంగింగ్స్ కూడా కొద్దిగా గ్రాండ్ గా చేసామండి. అవునండి, చాలా బాగుందండి. అండ్ ఇది మల్టీ కలర్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. రెడ్, గ్రీన్, వైట్ 3 కలర్స్ కూడా యాడ్ చేసాము ఇందులో. ఇంకా 2 సైడ్ పెండెంట్ వచ్చేసరికి పైన సన్న చైన్ వచ్చేసరికి ఒక పాలింగ్ లాగా వస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి. అందరికి మంచి లుక్ కూడా వస్తుంది. అండ్ ఒక పెండెంట్ చూసాం మనం, ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ చిన్న చిన్న పెండెంట్స్ దగ్గర నుండి ఇలాగా పెద్ద పెండెంట్ లాగా వచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి, చాలా బాగుంది అనమాట. సో ఈ చైన్ అయితే ఎలా ఉందో సేమ్ దానికి తగ్గట్టుగానే ఇది కూడా చాలా బాగుంది. నాకు ఒక చిన్న డౌట్ అండి. సో దీని వల్ల ఏమైనా డ్యామేజ్ ఏమైనా ఉంటుందంటారా? దీనికి ఏమైనా లేదండి, ఏం డ్యామేజ్ ఉండదు. ఇందులో మొత్తం ఇది థ్రెడ్ తో గుచ్చేస్తూ ఉంటాయండి. దీనికి చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ థ్రెడే వాడతామండి. కట్ అవ్వకుండా కూడా మొత్తం ముళ్ళు కూడా చాలా గట్టిగా వేస్తాము. మీరు గట్టిగా లాగినా కూడా ఈజీగా కట్ అయ్యేది ఏం లేదు. సో డ్యామేజ్ అనేది ఏముండదండి. ఇంకా ఈ పాలిషింగ్ కూడా వారంటీ గోల్డ్ పాలిష్ చేస్తామండి. ఈ గుండ్లకు కానీ పెండెంట్స్ కానీ అన్ని 3 years వారంటీ పాలిషింగ్ వస్తుంది. ఓకే, సో వారంటీ 3 years ఉంది. చాలా బాగుందండి. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది చూడండి. ఇందులో కూడా సైడ్ బ్రోచెస్ యూజ్ చేసాము. 2 సైడ్ బ్రోచెస్ ఉన్నాయండి. రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ సీజెడ్ స్టోన్స్. ఇంకా దీనికి కాంబినేషన్ లో రెడ్ గ్రీన్ కాకుండా కాంట్రాస్ట్ గా వైట్ పర్ల్స్ యూజ్ చేసాము. పర్ల్స్ కూడా షేడ్ వచ్చేసి మీకు సౌత్ సీ పర్ల్స్ అని వస్తాయండి. సేమ్ షేడ్ వస్తుంది, కానీ ఇది సౌత్ సీ పర్ల్స్ కావు. ఇది తక్కువ రేటువి, చాలా రీజనబుల్ గా ఉంటాయి పర్ల్స్, కానీ లుక్ వైజ్ మాత్రం మీకు సౌత్ సీ లుక్ వస్తుంది. అంతగా గ్రాండ్ గా చేసాం చూడండి. చాలా బాగుందండి. ఇందులో మనకి కలర్స్ ఏమైనా కావాలంటే కలర్ కావాలంటే రెడ్ గ్రీన్ కాంబినేషన్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇంకా ఇందులో మధ్యలో మీరు చూడొచ్చు, ఇక్కడ కొద్దిగా హైలైట్ అవడానికి మ్యాచింగ్ గా ప్లెయిన్ కాకుండా అక్కడక్కడ ఒకటి రెడ్ గ్రీన్ యాడ్ చేసాము. మీరు దీన్ని కాంట్రాస్ట్ గా కాకుండా మ్యాచింగ్ గా రెడ్ గ్రీన్ స్టోన్స్ తో కూడా చేయించుకోవచ్చు అండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇందులో మొత్తం రూబీస్ వచ్చేసి ఇక్కడ హైలైట్ అవుతుంది, మధ్యలో గ్రీన్, ఇంకా సీజర్ స్టోన్స్ కాంబినేషన్ చాలా చక్కగా ఉందండి. ఇలా సీక్వెన్స్ మనం మరింత హైలైట్ చేయడం కోసం ఇవి బీడ్స్ లాగా యాడ్ చేసాం కదా, చాలా బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్ గా వచ్చింది. చైన్ చాలా గ్రాండ్ వచ్చింది కాబట్టి ఇయర్ రింగ్స్ లో అంతా హడావుడిగా టూ మచ్ గ్రాండ్ గా కాకుండా జాజీగా కాకుండా లుక్ ఇయర్ రింగ్స్ సింపుల్ గా చేసేసాం. ఓకే అండి, నాకు ఒక డౌట్ ఉందండి. కలర్స్ మేబీ పోతాయి కదా? కలర్స్ ఏం పోవండి, ఇదంతా గోల్డ్ పాలిషింగ్ వచ్చేసి మీకు 3 years వారంటీ వస్తాయి. ఈ బీడ్స్ అన్ని ఇంపోర్టెడ్ బీడ్స్ యూస్ చేస్తున్నాము. ఇదంతా వారంటీ బీడ్స్ ఉంటాయండి, వీటి కలర్ ఏం పోదండి. సో కలర్ అనేది ఏమి పోదండి. ఓకే అండి. ఈ తర్వాత మీరు కావాలంటే ఈ బీడ్స్ ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఒకవేళ నాకు బ్రోచ్ ప్యాటర్న్ వద్దనుకుంటే మీరు ఇది తీసేసి కింద కూడా యాడ్ చేసి లాకెట్ లా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మన డిజైనేషన్ బట్టి. సో ఇప్పుడు మనకి కింద కావాలంటే కింద, ఎక్కడ కావాలంటే అక్కడ, అంటే సంథింగ్ మనకి ఎలా డిజైన్ చేసుకోవాలంటే అలాగా చేసుకోవచ్చండి. ఓకే అండి, చాలా బాగుంది. సో నేను ట్రై చేస్తాను ఇప్పుడు. చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ శారీస్ మీద కూడా కాదు, వీటి మీద కూడా చాలా మంచి లుక్ వచ్చింది. సో చాలా మంచి కనెక్షన్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి మన షాపింగ్ సరిగమలు. మరొక అద్భుతమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అట్లా టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.